హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? చాలా రోజుల తర్వాత ఎక్సెల్ ప్రాక్టీస్ ట్యూటోరియల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవాల్టి ఎంఎస్ ఎక్సెల్ ప్రాక్టీస్లో మీరు చూడబోతున్నారు శాలరీ స్లిప్ని ఎలా డిజైన్ చేయాలి. కంప్లీట్లీ ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. శాలరీ స్లిప్ని ఏ విధంగా డిజైన్ చేయాలో, దాని తర్వాత దాన్ని ఫుల్లీ ఆటోమేటిక్గా ఎలా సెట్ చేసుకోవాలో మీకు కంప్లీట్ ప్రొసీజర్ చూపించబోతున్నాను. అండ్ ప్రతి ఒక్క ఎక్సెల్ యూజర్ కంపల్సరీగా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంతవరకు లర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, ఇక్కడ నేను ఒక శాలరీ స్లిప్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎక్సెల్ షీట్లో నేను ఈ విధంగా పేజ్ వైజ్గా అయితే డివైడ్ చేసుకున్నాను. పేజ్ వైజ్ మీకు ఎలా డివైడ్ అవుతుంది అంటే ఎక్సెల్ షీట్ మీరు ఇక్కడ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత పేజ్ లేఅవుట్కి వెళ్తే ఈ విధంగా మీకు పేజ్ వైజ్గా డిస్ప్లే అవుతుంది. ఆల్రెడీ నేను 15% వర్క్ అయితే చేశాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ ఇవ్వడం కోసం చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఇక్కడ హోమ్ ట్యాబ్లో మర్జ్ సెల్స్ చేశాను. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తుంది కొత్త వాళ్ళు అనుకుంటే కనుక మీకు ఎక్సెల్ గురించి నాలెడ్జ్ లేకపోతే ఛానల్లో ఆల్రెడీ ఎక్సెల్ సంబంధించిన వీడియోస్ అయితే చేశాను. ప్లేలిస్ట్లో ఉంటుంది, లేదా పైన మీకు ఐ కార్డులో ఇస్తాను, అక్కడ కూడా చూడొచ్చు. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంతకుముందు ఎక్సెల్ ట్యూటోరియల్స్ అన్ని కూడా పార్ట్ వైజ్గా ఉంటాయి. అలాగే ఇంతకుముందు చెప్పిన ఎక్సెల్ ప్రాక్టీస్ ట్యూటోరియల్స్ ఎక్సర్సైజ్ ఇంకా కూడా మీకు దొరుకుతాయి. అవి కూడా చూడాలంటే చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హెడ్డింగ్ ఎలా వచ్చిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని సెల్స్ అన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత మర్జ్ అండ్ సెంటర్ చేశాను. ఇలా ఒక సెల్గా మారిపోయింది. దాని తర్వాత హెడ్డింగ్ టైప్ చేశాను ఈ విధంగా జేకే ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా మారిందంటే ఇక్కడ స్టైల్స్లో చూసుకున్నట్లయితే ఈ ఆరో మార్క్ క్లిక్ చేస్తే ఈ విధంగా నేను ఫస్ట్ స్టైల్ సెలెక్ట్ చేసి చూస్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? దాని తర్వాత ఫాంట్ సైజ్ చూసేసి, ఫాంట్ అంటే ఏంటి, లెటర్ సైజ్ వచ్చేసి 18లో పెట్టుకున్నాను. అదేవిధంగా సెకండ్ రోలో కూడా మీకు మొత్తం అన్ని సెల్స్ సెలెక్ట్ చేశాను, మర్జ్ అండ్ సెంటర్ చేశాను. దాని తర్వాత ఇక్కడ అడ్రస్ టైప్ చేశాను. అలాగే థర్డ్ రోలో చూసుకుంటే అన్ని సెల్స్ సెలెక్ట్ చేసి మర్జ్ అండ్ సెంటర్ చేశాను. మంత్లీ శాలరీ స్లిప్ అని హెడ్డింగ్ అయితే పెట్టాను. దాని తర్వాత చూడండి, ఈ కంప్లీట్ సింగిల్ సెల్ అనమాట ఇది. ఈ సింగిల్ సెల్ కింద మనకి ఈ బార్డర్ లైన్ ఎలా వచ్చిందంటే ఇట్లా క్లిక్ చేసి బార్డర్స్ పని క్లిక్ చేసి బాటమ్ బార్డర్ అని ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ బార్డర్ స్టైల్కి ఇంకా కూడా మార్చాను. ఇక్కడ లైన్ స్టైల్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడే థిక్నెస్ అనేది మీకు ఈ విధంగా వస్తాయి చూడండి. దాని తర్వాత ఏం చేశానంటే ఇక్కడ ఒక అడ్డు వరుస వదిలేశాను. దాని తర్వాత ఇక్కడ ఈ రెండు సెల్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు సెల్స్ ఉండేవి, నేను రెండు సెల్స్ సెలెక్ట్ చేసి మర్జ్ అండ్ సెంటర్ చేశాను, ఎంప్లాయ్ ఐడి టైప్ చేశాను. అలాగే ఇక్కడ రెండు సెల్స్ సెలెక్ట్ చేశాను, మర్జ్ అండ్ సెంటర్ చేశాను, డెసిగ్నేషన్ అని టైప్ చేశాను. తర్వాత ఇక్కడ ఈ రెండు సెల్స్ వదిలేమన్నమాట. దేనికోసం అంటే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఇందులో చూపించాలి లేదా టైప్ చేయాలి. కాబట్టి ఈ రెండు సెల్స్ని సెలెక్ట్ చేద్దాము, మర్జ్ అండ్ సెంటర్ చేద్దాం. అలాగే ఇక్కడ డెసిగ్నేషన్ ఇక్కడ మనకి టైప్ చేయాలి కాబట్టి ఈ రెండు సెల్స్ సెలెక్ట్ చేద్దాము, మర్జ్ అండ్ సెంటర్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మనకి ఈ సింగిల్ సెల్లో స్పేస్ సరిపోదు కాబట్టి ఈ రెండు సెల్స్ సెలెక్ట్ చేసాం, మర్జ్ అండ్ సెంటర్ చేస్తున్నాం అనమాట. ఓకే, అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఎంప్లాయీ నేమ్ ఇక్కడ నేను టైప్ చేశాను. ఇక్కడ రెండు సెల్స్ ఉండేవి, సెలెక్ట్ చేశాను, మర్జ్ అండ్ సెంటర్ చేశాను. సో దాని తర్వాత ఇక్కడ మంత్ అండ్ ఇయర్ రావాలి కాబట్టి ఇక్కడ రెండు సెల్స్ సెలెక్ట్ చేస్తున్నాను, మర్జ్ అండ్ సెంటర్ చేశాను. ఓకే, సో చూడండి, నేను మంత్ అండ్ ఇయర్ టైప్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి, ఎప్పుడైతే మనం మర్జ్ అండ్ సెంటర్ చేసామనుకో డేటా మధ్యలోకి వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, లెఫ్ట్ ఎలిమెంట్ మార్చుకుంటే ఈ సెల్స్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ ఇటువైపు రాయాలి కదా. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ మూడు సెల్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేశాను, మర్జ్ అండ్ సెంటర్ చేశాను, లెఫ్ట్ ఎలిమెంట్ ఇస్తున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ కనిపించాలి. అలాగే ఇలా సెలెక్ట్ చేసుకున్నాము, మూడు సెల్స్ మర్జ్ అండ్ సెంటర్ చేసాము అండ్ లెఫ్ట్ ఎలిమెంట్ ఇస్తున్నాము. అర్థమైందా? ఎంప్లాయీ నేమ్ ఈ సెల్లో టైప్ చేస్తాము, మంత్ అండ్ ఇయర్ ఈ సెల్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఎంప్లాయీ ఐడి ఈ సెల్లో డిస్ప్లే అవుతుంది, డెసిగ్నేషన్ ఈ సెల్లో డిస్ప్లే అవుతుంది. సో ఈ రెండు రోస్ కలిపి మనం సెలెక్ట్ చేసి బార్డర్స్ ఇస్తే బాగుంటుంది కాబట్టి ఇట్లా ఈ రెండు రోస్ సెలెక్ట్ చేసాము. ఆల్ బార్డర్స్ తెలుసు కదా, ఇక్కడ ఆల్ బార్డర్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కాకపోతే హెవీ బార్డర్ అయితే వచ్చింది, ఇంతకుముందు మనం అప్లై చేసాం అదైతే వచ్చేసింది. సో నేను అండు చేస్తాను, Ctrl+Z. మళ్ళీ ఇలా సెలెక్షన్లో ఉంచి ఇక్కడ ఈ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. బార్డర్స్ ఆప్షన్లో లైన్ స్టైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నార్మల్ లైన్ స్టైల్ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా మనం ఇలా డ్రాగ్ చేసుకుని మాన్యువల్గా ఇచ్చుకోవచ్చు. అలా కాకుండా మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి చూడండి, ఇలా సెలెక్షన్ చేసి ఆల్ బార్డర్స్ పైన క్లిక్ చేస్తే ఏదైతే లైన్ స్టైల్ ఉందో అది మనకి ఇక్కడ షో అవుతుంది.
కాకపోతే విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ లైన్ స్టైల్ మనం థిక్నెస్ అనేది లైన్ స్టైల్ మార్చుకున్న తర్వాత మనం ఇక్కడ బార్డర్ ఆప్షన్ ఆల్ బార్డర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ తాలూకా శాలరీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఈ బాక్స్ నుంచి, అంటే ఈ రో నుంచి మొదలు పెట్టాలి. మధ్యలో ఒక రో వదిలేసాను, దేనికోసం అంటే మనకి విడివిడిగా కనిపించడం కోసం. ఇప్పుడు నేను అర్నింగ్స్ ఒకవైపు అలాగే డిడక్షన్స్ ఒకవైపు అని టైప్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు ఇటువైపు ఎర్నింగ్స్ రావాలి అండ్ ఇటువైపు డిడక్షన్స్. చూడండి, నేను ఎర్నింగ్స్ ఇలా సెలెక్ట్ చేశాను, మర్జ్ అండ్ సెంటర్ చేసి మళ్ళీ లెఫ్ట్ అలైన్మెంట్ ఇచ్చుకున్నాను. అలాగే ఈ 2 సెల్స్ సెలెక్ట్ చేసి మర్జ్ అండ్ సెంటర్, లెఫ్ట్ అలైన్మెంట్. దాని తర్వాత ఇక్కడ ఫాంట్ సైజ్ డిఫరెన్స్ ఉంది చూడండి, ఇక్కడ ఫాంట్ వచ్చేసి 14లో ఉంది, ఇక్కడ ఫాంట్ వచ్చేసి 11లో ఉంది. కాబట్టి మనం 14 సైజ్ మార్చేద్దాం. ఓకే, సరే, అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. ప్రతి స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి మ్యాక్సిమం షార్ట్ అవుట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా, అర్నింగ్స్ అండ్ ఒకవైపు డిడక్షన్స్ ఒకవైపు ఉన్నాయి. ఇప్పుడు అర్నింగ్స్ ఏంటంటే అనేది 1 by 1 ఇక్కడ మనం టైప్ చేద్దాం. ఫస్ట్ బేసిక్ శాలరీ రావాలి, నెక్స్ట్ ఓవర్ టైం, నెక్స్ట్ కన్వీనియన్స్, నెక్స్ట్ ఎక్స్ట్రా ఇన్కమ్, నెక్స్ట్ టోటల్ ఎడిషన్. సో ఇటువైపు డిడక్షన్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ది ప్రావిడెంట్ ఫండ్, నెక్స్ట్ ఈఎస్ఐ. ఓకే, సో ఇవన్నీ డిడక్షన్స్ అనమాట. మనకి ఇన్సూరెన్స్, ఎంప్లాయీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అవి ఈఎస్ఐ డిడక్షన్స్ అవుతూ ఉంటాయి. అండ్ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఇంకా కూడా డిడక్షన్స్ అవుతూ ఉంటాయి. అండ్ దాని తర్వాత లోన్ అండ్ ఏమైనా అడ్వాన్సెస్ తీసుకుంటే కనుక అవి ఇంకా కూడా డిడక్షన్స్ అవుతాయి. ట్యాక్స్ ఇంకా కూడా డిడక్షన్స్. ఇప్పుడు అన్ని టోటల్ డిడక్షన్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇటువైపు అర్నింగ్స్ అన్నీ ఇటువైపు ఉంటాయి, దాని తర్వాత ఇటువైపు డిడక్షన్స్ అన్నీ ఇటువైపు ఉంటాయి అన్నమాట. అర్నింగ్స్ నుంచి డిడక్షన్స్ తీసేస్తే నెట్ శాలరీ అనేది ఇక్కడ రావాలి. సో మీకు క్లియర్గా డివైడ్ అవ్వాలి అంటే ఫస్ట్ కొన్ని ప్లేసెస్లో మర్జెన్స్ ఎంటర్ చేయాలి, మరి కొన్ని ప్లేసెస్లో లెటర్ సైజ్ మార్చాలి. ఇప్పుడు ఇక్కడ అర్నింగ్స్ తీసుకుందాము, అర్నింగ్స్ అండ్ డిడక్షన్స్ నుంచి ఇక్కడ వరకు ఈ మొత్తం ఇవన్నీ సెలెక్ట్ చేసి ఆల్ బార్డర్స్ ఇద్దాం. నెక్స్ట్ కొన్ని ప్లేసెస్లో మనకి ఈ విధంగా వచ్చాయి అంటే మర్జెన్స్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, నేను ఈ 2 సెలెక్ట్ చేస్తాను, మర్జెన్స్ సెంటర్, ఈ 2 సెలెక్ట్ చేసి మర్జెన్స్ సెంటర్, ఈ 2 మర్జెన్స్ సెంటర్ అండ్ ఈ 2 మర్జెన్స్ సెంటర్, అండ్ అలాగే ఇది ఇంకో కూడా మర్జెన్స్ సెంటర్ చేస్తున్నాం. బట్ ఇవన్నీ కూడా మధ్యలోకి వచ్చాయి కాబట్టి ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేయండి, లెఫ్ట్ అలైన్మెంట్ తీసుకోండి. ఓకే, దాని తర్వాత ఇటువైపు కూడా సేమ్ మర్జెంట్ సెంటర్ చేయండి. అన్నీ కూడా ఇక్కడ ఏవైతే ఎర్నింగ్స్ ఇక్కడ టైప్ చేస్తున్నామో అవి ఇంకా కూడా మర్జెంట్ సెంటర్ చేయాలనుకుంటున్నాను. సో 1 by 1 ఈ 2 సెల్స్ ఉన్నాయి కదా, ఈ 2 సెల్స్ని సెలెక్ట్ చేసి మర్జెంట్ సెంటర్. ఆ విధంగా అన్నిటినీ నేను చేసి చూపిస్తున్నాను ఫాస్ట్ ఫార్వర్డ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, అర్నింగ్స్ అండ్ డిడక్షన్స్ 2 కూడా హెడ్డింగ్స్ కాబట్టి మధ్యలో రావాలి. కాబట్టి ఇలా సెలెక్ట్ చేస్తున్నాను, ఇది సెంటర్ ఎలిమెంట్ అప్లై చేస్తున్నాను, సెంటర్, దీనికి కూడా సెంటర్ ఎలిమెంట్ అప్లై చేసా. అండ్ ఈ మొత్తం మొదట రో అంతా కూడా మనకి ఒక సపరేట్గా కనిపించాలంటే ఇలా సెలెక్ట్ చేసుకుని హైలైట్ చేయటం, ఫిల్ చేయడం చాలా అవసరం. కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇట్లా లైట్ కలర్తో ఫిల్ చేస్తున్నాను. ఫాంట్ సైజ్ వీటిలో చిన్నవిగా ఉన్నాయి, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనము 12th అప్లై చేస్తున్నాను. సో ఇవి ఇంకా కూడా సెలెక్ట్ చేశాను, 12 అప్లై చేశాను. అర్థమైందా? సో అలాగే నెట్ శాలరీ అనేది ఇక్కడ ఉంది కదా, మనకి ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను బోల్డ్ అప్లై చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసి ఇంకా కూడా మనం బోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా నేను బోల్డ్ అప్లై చేస్తున్నాను. ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఇంకా కూడా బోల్డ్, చూడండి ఇది ఇంకా కూడా బోల్డ్, అండ్ ఈ 2 ఇంకా కూడా బోల్డ్. టేబుల్ కిందన పర్టికులర్స్ కిందన మనకి సిగ్నేచర్ ఇవన్నీ యాడ్ చేయాలి కాబట్టి సో ఇవన్నీ ఇట్లా ఈ రో అంతా సెలెక్ట్ చేశాను, మర్జెంట్ సెంటర్ చేశాను. ఇప్పుడు సిగ్నేచర్ సెంటర్ ఎలిమెంట్లో ఉంది చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ది ఎంప్లాయీ అండర్ స్కోర్ ఇస్తున్నాను. షిఫ్ట్ పట్టుకుని మనకి 0 పక్కన ఉంటుంది, అండర్ స్కోర్ ప్రెస్ చేస్తున్నాము అండ్ ఇక్కడ సిగ్నేచర్ పెడతారు. తర్వాత డైరెక్టర్ షిఫ్ట్ పట్టుకుని అండర్ స్కోర్ ప్రెస్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ చూడండి, ఆల్మోస్ట్ మనకి శాలరీ షీట్ అయితే తయారైంది. మనం ఏం చేద్దామంటే ఫైనల్ టచ్అప్ కోసం మొత్తం శాలరీ షీట్ ఒక దీంట్లో కనిపించడం కోసం మీద నుంచి కింద వరకు, అంటే లాస్ట్ వరకు కాకుండా మరొక రో వరకు నేను సెలెక్ట్ చేశాను. తర్వాత అవుట్ సైడ్ బార్డర్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేస్తే ఆల్ బార్డర్స్ ఆప్షన్లో యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మీకు వచ్చిన డ్రాప్ డౌన్ లిస్ట్లో మీకు ఇందులో అవుట్ సైడ్ బార్డర్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. చూడండి, మీకు అవుట్ సైడ్ ఒక బార్డర్ అనేది డిస్ప్లే అవుతుంది, మొత్తం ఒక శాలరీ షీట్గా కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఇప్పుడు చూడడానికి చాలా ఎక్సలెంట్గా శాలరీ స్లిప్ బాగుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎంప్లాయీ నేమ్ టైప్ చేసుకోవచ్చు, అలాగే ఎంప్లాయీ ఐడి టైప్ చేసుకోవచ్చు, ఎంప్లాయీ నేమ్, తర్వాత డెసిగ్నేషన్,
మంత్ అండ్ ఇయర్ టైప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ నేమ్ టైప్ చేస్తున్నాం, ఎంప్లాయ్ ఐడి టైప్ చేస్తున్నాము 101. దాని తర్వాత డెసిగ్నేషన్ వచ్చేసి మేనేజర్. అలాగే ఎంప్లాయీ నేమ్ మోహన్ అండ్ మంత్ అండ్ ఇయర్ ఇప్పటి వరకు మనం మాన్యువల్గా ఎంటర్ చేసాం. ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటిక్గా ఎలా? ఆటోమేటిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎంప్లాయీ ఐడి టైప్ చేయకుండా నేను ఏదైనా ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేసుకునేటట్టు వెంటనే ఆ ఎంప్లాయీ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అయ్యేటట్టు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ఈ వాల్యూస్ అన్నీ డిలీట్ చేసేస్తున్నాను. సో దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ప్రీవియస్గా ఒక డేటా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ చూడండి షీట్ 2లోకి వెళ్తున్నాను. ఆల్రెడీ డేటా మెయింటైన్ చేస్తున్నాను. సో కొంతవరకు అయితే నేను మీ టైం వేస్ట్ చేయకూడదని చెప్పేసి కొంతవరకు నేను డేటా ప్రిపేర్ చేశాను. చూసుకున్నట్లయితే ఇక్కడ సీరియల్ నెంబర్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డెసిగ్నేషన్, మంత్ అండ్ ఇయర్ ఎవ్రీథింగ్ ఉంది. ఇప్పుడు మనం బేసిక్ శాలరీస్ నేను ఆల్రెడీ వాల్యూస్ ఎంటర్ చేసి ఉంచాను, ఓవర్ టైం అమౌంట్ వేసి ఉంచాను, కన్వీనియన్స్ అమౌంట్ వేసి ఉంచాను. సో కొన్ని పర్టికులర్స్ అయితే నేను వేసి ఉంచేసాను. ఇప్పుడు మనం ఎంప్లాయీ ఐడి తీసేసుకుందాం. B101 అని ఇచ్చా, తర్వాత B102 అని ఇచ్చా. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కామన్గా సిరీస్ ఇచ్చేస్తాం కాబట్టి ఇట్లా సెలెక్ట్ చేయండి అండ్ కింద వరకు సెలెక్ట్ చేస్తే అందరికీ సీరియల్గా B101 B102 అని చెప్పేసి ఇట్లా సిరీస్ అయితే వచ్చేసాయి ఈజీగా. ఎంప్లాయీ నేమ్స్ మనకి నచ్చిన నేమ్స్ మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే సార్, తర్వాత డెసిగ్నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టైప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఇక్కడ మీ టైం వేస్ట్ చేయకూడదని చెప్పేసి డేటా టైప్ చేసి ఉంచాను. మీరు మరొకసారి టేబుల్ అర్థం చేసుకోండి. సీరియల్ నెంబర్ ఇక్కడ 10 మంది ఉన్నారు. ఎంప్లాయీ ఐడి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడి ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత ఎంప్లాయీ నేమ్స్ ఇంకా కూడా ఆల్రెడీ టైప్ చేసాము. అండ్ డెసిగ్నేషన్లో చూసుకున్నట్లయితే మషిన్ ఆపరేటర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్. దాని తర్వాత మంత్ అండ్ ఇయర్ ఇంకా కూడా ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ బేసిక్ శాలరీ అండ్ వాళ్ళ ఓవర్ టైం అమౌంట్, వాళ్ళకి కన్వీనియన్స్ ఎంత ఉంది. అలాగే డిడక్షన్స్లో చూసుకున్నట్లయితే ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, అలాగే ఒకరికి లోన్ అయితే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్న డేటా నుంచి, ఓకేనా, ఆల్రెడీ మన దగ్గర డేటా ఉంది. ఇప్పుడు మనం శాలరీ షీట్లో ఎట్లా ఆటోమేటికల్లీ మనము శాలరీ షీట్ ఎవరిదైనా జనరేట్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, సో ఈ ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే కాబట్టి జాగ్రత్తగా వినండి లాస్ట్ వరకు. మనకు ఆల్రెడీ మనం షీట్ అయితే డిజైన్ చేసాము అండ్ శాలరీ స్లిప్లు అయితే డిజైన్ చేసాము. ఇక్కడ ఎంప్లాయీ ఐడి దగ్గర మనం ఎంప్లాయీ ఐడిని టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటికలీ మనం సెలెక్షన్ చేసుకునే ఆప్షన్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం మీరు ఏం చేయాలంటే డేటా ట్యాబ్లోకి వెళ్ళండి. దాని తర్వాత ఇక్కడ చూడండి డేటా వ్యాలిడేషన్ పైన క్లిక్ చేయండి. డేటా మళ్ళీ వ్యాలిడేషన్ పైన క్లిక్ చేస్తారు. ఇందులో ఒక లిస్ట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సోర్స్ అన్న బాక్స్లో ఈ యారో మార్క్ పైన క్లిక్ చేసుకుని సోర్స్ అనేది మీరు ఎంప్లాయీ ఐడీస్ అని ఎక్కడ ఉన్నాయి, షీట్ 2లో కదా ఉన్నాయి. కాబట్టి ఈ సోర్స్ని మొదట ఈ ఎంప్లాయీ ఐడీస్ అన్నింటినీ కూడా ఈ కాలం అంతా అంటే మొదటి డేటా నుంచి లాస్ట్ డేటా వరకు ఆ రేంజ్ అంతా కూడా మనం ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేశారో ఆటోమేటిక్గా ఇక్కడ డేటా వ్యాలిడేషన్ బాక్స్లో ఇక్కడ మీరు చూడొచ్చు రేంజ్. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఓకే చేయాలి. ఓకే చేస్తే మీరు ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ యారో మార్క్ మీరు ఇక్కడ రావడం గమనించాలి. ఇక్కడ అంటే ఏంటి, ఎంప్లాయీ ఐడి బాక్స్లో మనం ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే అందరి ఎంప్లాయీ ఐడీస్ మనకి డిస్ప్లే అవుతాయి. అంటే మనం ఎవరు ఎంప్లాయీ ఐడి పైన క్లిక్ చేస్తే వాళ్ళ డేటా ఇక్కడికి రావాలి. ప్రస్తుతానికి మనం ఒక్కటే చేసాం కాబట్టి ఓన్లీ ఎంప్లాయీ ఐడి వరకు మాత్రమే షో అవుతుంది. ఓకేనా? సో మనం కావాలనుకుంటే మాన్యువల్గా ఇంకా కూడా టైప్ చేసుకోవచ్చు. B101 అని కూడా టైప్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే మనం అలా వదిలేద్దాము. దాని తర్వాత ఇక్కడ మనం ఎప్పుడైతే ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేస్తామో అందులో ఎంప్లాయీ నేమ్ ఇక్కడ ఆటోమేటిక్గా షో అవ్వాలి. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ సేమ్ దీనికి ఒక ఫంక్షన్ ఉపయోగించాలన్నమాట. ఓకేనా? మీరు ఎప్పుడైతే ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేస్తారో అక్కడ ఈ సెలెక్ట్ చేసిన ఎంప్లాయీ ఐడి ఫుల్ డీటెయిల్స్ ఇందులో షో అవ్వాలి అంటే ఇక్కడ మనం ఒక ఫంక్షన్ ఉపయోగించాలి. ఆ ఫంక్షన్ పేరు ఏంటంటే VLOOKUP ఫార్ములా. ఓకేనా? మీ అందరికి తెలిసి ఉంటుంది, తెలియకపోతే చూడండి ఇది ఎలా ఉపయోగించాలో. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే VLOOKUP అని టైప్ చేస్తారు. VLOOKUP అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేస్తే మీకు లుకప్ వాల్యూ అడుగుతుంది. అంటే మన లుకప్ వాల్యూ అందులో ఉంది
మన ఇక్కడ ఎంప్లాయీ నేమ్ దేని ఆధారంగా షో అవ్వాలి, ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఆధారంగా కదా షో అవ్వాలి. కాబట్టి ఈ సెల్ అడ్రస్ని సెలెక్ట్ చేయండి. తర్వాత కామా పెట్టి టేబుల్ అరే, మొత్తం ఎంప్లాయీ డేటా అంతా కూడా మనకి షీట్ 2లో ఉంది కాబట్టి షీట్ 2లోకి వెళ్ళి అందులో ఎంప్లాయీ ఐడి ఉన్న కాలంలో ఉన్న డేటా అంతా కూడా సెలెక్ట్ చేయాలి. అంటే అందరి ఎంప్లాయీ ఐడీస్ అన్నీ కూడా సెలెక్ట్ చేయాలి. సో నేనేం చేస్తున్నానంటే ఎంప్లాయీ ఐడి హెడ్డింగ్ నుంచి కాకుండా మొదట ఎంప్లాయీ ఐడి నుంచి సెలెక్ట్ చేసి కింద వరకు వచ్చి మళ్ళీ లాస్ట్ వరకు డేటా వరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి వీలుక ఫంక్షన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసి కామా ఇచ్చి దాని తర్వాత ఏమడుగుతుంది, కాలం ఇండెక్స్ నెంబర్. మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్లో ఎంప్లాయీ నేమ్ ఏ కాలంలో ఉందో చూడండి, సెకండ్ కాలంలో. మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్లో ఎంప్లాయీ నేమ్ సెకండ్ కాలంలో ఉంది కాబట్టి మనం నెంబర్ 2 అని ఇవ్వాలి. తర్వాత కామా పెట్టిస్తే ట్రూ ఆర్ ఫాల్స్, మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం ఫాల్స్ అంటే 0 ఇవ్వాలన్నమాట. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు B101 ఎంప్లాయీ నేమ్ మోహన్. అది అవునా కాదా లేదా షీట్ 2లోకి వెళ్ళి చూస్తే B101 ఎంప్లాయీ మోహన్. ఇప్పుడు B109 తీసుకుందాం, తేజ వస్తుందో లేదో చెక్ చేద్దాం షీట్ 1లోకి వెళ్ళి. సో ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో B109 తీసుకుందాం. సో ఇక్కడ చూడండి నేమ్ ఆటోమేటిక్గా చేంజ్ అయింది, అంటే ఇక్కడ మనకి ఇది వర్క్ అవుతుంది. అలాగే మనం డెసిగ్నేషన్ వీలొక ఫంక్షన్తో చేయొచ్చు. బట్ ఏం చేద్దామంటే టైం వేస్ట్ అవ్వకుండా నేను F2 ప్రెస్ చేస్తున్నాను. మొత్తం ఈ ఫార్ములా అంతా కూడా సెలెక్ట్ చేసి కాపీ చేసేసుకుని ఇందులోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి F2 ప్రెస్ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మార్చాల్సింది కేవలం డెసిగ్నేషన్ కాలం ఏ రేంజ్లో ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం షీట్ 2లోకి వెళ్తే డెసిగ్నేషన్ మనకి 3rd కాలంలో ఉంది. ఓకేనా, ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న రేంజ్లో మీరు క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసాం కాబట్టి ఇందులో ఫస్ట్ మన రేంజ్లో ఫస్ట్ కాలం ఎంప్లాయీ ఐడి అండ్ సెకండ్ కాలం ఎంప్లాయీ నేమ్, 3rd కాలం డెసిగ్నేషన్. కాబట్టి షీట్ 1లోకి వెళ్ళండి, ఇక్కడ F2 ప్రెస్ చేయండి, ఇక్కడ నెంబర్ 2 అనే దగ్గర నెంబర్ 3 పెట్టి ఎంటర్ ప్రెస్ చేయడమే. చూసుకుంటే ఇక్కడ మనకి కంప్యూటర్ ఆపరేటర్ డిస్ప్లే అయింది కదా. కాస్త కాలం విడత పెంచాల్సి ఉంటుంది మనం. ఓకే, సో ఇక్కడ మధ్యలో సెల్స్ అన్నీ కూడా మర్జ్ చేసేద్దాం. ఇక్కడ కూడా సెల్స్ అన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేసి మర్జ్ చేసేద్దాం. ఇప్పుడు నేను ఇంకో ఎంప్లాయీని సెలెక్ట్ చేస్తున్నాను 105. సో దేవకి అండ్ మెషిన్ ఆపరేటర్ డెసిగ్నేషన్ వచ్చేసి మెషిన్ ఆపరేటర్. అలాగే ఇప్పుడు మంత్ అండ్ ఇయర్ కూడా డిస్ప్లే కావాలి. అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సేమ్ ఫార్ములా మళ్ళీ ఇక్కడ అప్లై చేయాలి. F2 ప్రెస్ చేస్తున్న Ctrl+V ప్రెస్ చేసి ఇప్పుడు మంత్ అండ్ ఇయర్ ఇక్కడ మెయిన్ డేటాలో ఏ కాలంలోకి వస్తుందో చూడండి, 1, 2, 3, 4th కాలం అనమాట. సో షీట్ 1లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ ఫార్ములాని ఎడిట్ చేయండి. F2 ప్రెస్ చేస్తే ఎడిట్ అవుతుంది. నెంబర్ 2 తీసి 4th కాలం పెడుతున్నాను. ఎంటర్ ప్రెస్. మిగతాదంతా సేమ్ టు సేమ్. బ్యాక్ ఎండ్లో ఎలా పనిచేస్తుందంటే ఇక్కడ ఈ ఫార్ములాలో మనం సోర్స్ ఆఫ్ సెల్ అడ్రస్ ఇది ఎంప్లాయీ ఐడి ఇచ్చాం. ఈ ఎంప్లాయీ ఐడి ఆధారంగా ఎంప్లాయీ నేమ్ ఈ డేటా షీట్ నుంచి తీసుకుని మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట. ఈ ఎంప్లాయీ ఐడి ఆధారంగా డెసిగ్నేషన్ అనేది ఈ డేటా షీట్ నుంచి చూసి మనకి ఇక్కడ ఇస్తుంది. అలాగే డేట్ అండ్ టైం, మంత్ అండ్ ఇయర్ కూడా షో అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు వాళ్ళ బేసిక్ శాలరీస్ కూడా డిస్ప్లే కావాలి. సో దానికి ఏం చేస్తారంటే ఫస్ట్ బేసిక్ శాలరీ కోసం మనం సేమ్ ఫార్ములా మళ్ళీ అప్లై చేయాలి. సో ఇక్కడ నేను F2 ప్రెస్ చేసి ఫిల్ చేస్తున్నాను ఫార్ములాని. ఆల్రెడీ నేను కాపీలో ఉంచాను కాబట్టి. ఫంక్షన్లో ఇక్కడ కాలం నెంబర్ 2 అని ఉంది, కానీ బేసిక్ అనేది షీట్ 2లోకి వెళ్ళి చూస్తే ఎక్కడ ఉందో చూడండి, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th కాలంలో ఉంది. కాబట్టి షీట్ 1లో మళ్ళీ వెళ్ళి F2 ప్రెస్ చేసి ఇక్కడ కాలం నెంబర్ వచ్చేసి 2 తీసి 5 ఇస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా 14,500 రూపాయలు వచ్చింది. ఇది కరెక్టా కాదనేది మనం వెనక్కి వెళ్ళి చూద్దాం. ఎవరు ఇక్కడ ఉన్నారు? ఎంప్లాయీ నేమ్ వచ్చేసి దేవకి నెంబర్ 105. చూడండి ఇక్కడ 14,500 రూపాయలు. సో అదే ఇంకా కూడా ఇక్కడ మనకు షో అయింది. ఫ్రెండ్స్ అర్థమైందా? ఇదే విధంగా మిగతా వాళ్ళందరికీ వీళ్ళు ఒక ఫార్ములా అప్లై చేయాలి. నేను అప్లై చేస్తున్నాను, మీరు చూడండి. F2 పేస్ట్. ఓవర్ టైం ఇన్కమ్ వచ్చేసి కాలం 6లో ఉంది. సో కాబట్టి 6 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసా. అలాగే కన్వీనియన్స్ F2 పేస్ట్ ఫార్ములా అండ్ 7th కాలంలో కన్వీనియన్స్ ఉంది కాబట్టి ఎంటర్ ప్రెస్ చేసా. సో మీరు కాలం నెంబర్స్ మిస్ అవ్వద్దు. ఎక్స్ట్రా ఇన్కమ్ F2
పేస్ట్. 8th కాలంలో ఉంది ఎక్స్ట్రా ఇన్కమ్, ఎంటర్. అలాగే 9th కాలంలో ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. ఓకే, చూడండి ఎక్స్ట్రా ఇన్కమ్ తర్వాత ఉండేది ప్రావిడెంట్ ఫండ్ అంటే 9th కాలం. మీకు కూడా ఇబ్బందిలా అనిపిస్తే మీరు ఇక్కడ పైన ఒక కొత్త రో యాడ్ చేసి వాటి నెంబర్లు ఎంటర్ చేయండి, మీకు అర్థమైపోతుంది. సో నేను ఇక్కడ F2 ప్రెస్ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కాలం నెంబర్ వచ్చేసి 9 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. అలాగే F2 ప్రెస్ చేసి పేస్ట్ చేస్తున్నాను. కాలం నెంబర్ వచ్చి 10 ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. లోన్ F2 ప్రెస్ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కాలం నెంబర్ 11 అవుతుంది, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ట్యాక్స్ 12లో ఉంది, కాలం 12లో ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో అర్థమైంది కదా. ఒకవేళ మీకు వీలుకప్ ఇక్కడ వరకు అర్థం కాకపోతే కొద్దిగా మళ్ళీ వెనక్కి వెళ్ళి బ్యాక్వర్డ్స్ చూడండి, మరొకసారి వినండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఆటోమేటిక్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు టోటల్ డిడక్షన్స్ అండ్ టోటల్ ఎడిషన్, టోటల్ డిడక్షన్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా సమ్ జరిగిపోతుంది. ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు టోటల్ ఎడిషన్స్ వచ్చాయి. ఇప్పుడు టోటల్ డిడక్షన్స్ ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మొత్తం పైన ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యింది. రేంజ్ ఎంటర్ ప్రెస్ చేయండి. అండ్ ఈ నెంబర్స్ అన్నీ కూడా రైట్ ఎలిమెంట్లో ఉంటాయి, బాగుంటుంది కాబట్టి నేను రైట్ సైడ్ ఇస్తున్నాను. ఇక్కడ వాల్యూ సెలెక్ట్ చేసి ఓకే. ఇప్పుడు నెట్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా చేస్తారు? ఈక్వల్ టు టోటల్ ఎడిషన్ మైనస్ టోటల్ డిడక్షన్స్, ఎంటర్. చూసారా 15,877 రూపాయలు వచ్చిందనమాట. సరే, ఇప్పటి వరకు మనం ఒక ఎంప్లాయీది సెలెక్ట్ చేసాము. ఇప్పుడు ఇంకో ఎంప్లాయీ ఇక్కడ చేంజ్ చేస్తే మిగతా డీటెయిల్స్ అన్నీ మారుతుందో లేదో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను చూడండి, నేను ఫస్ట్ ఎంప్లాయీ తీసుకుంటున్నాను, లేకపోతే సెకండ్ ఎంప్లాయీ తీసుకుంటున్నాను. 102 మన్మధరావు. చెక్ చేయండి మన్మధరావు కాదో లేదో. 102 మన్మధరావు. సో మన్మధరావు బేసిక్ శాలరీ చూడండి 18,000, బేసిక్ శాలరీ 18,000 సరిపోయింది కదా, చూసారా. తర్వాత ప్రావిడెంట్ ఫండ్ ఎంత కట్ అయిందో చూడండి, 1,350 రూపాయలు వచ్చింది. ఇది కరెక్టా కాదా లేదు చూడండి, ఇక్కడ కూడా 1,350 రూపాయలు. సో ఇక్కడ ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, షీట్ 1లో మనం ఏదైతే శాలరీ షీట్ తయారు చేసామో ఫుల్లీ ఆటోమేటికల్లీ ఇక్కడ మనకి రావడం గమనించవచ్చు. సరే, ఇక్కడ చూడండి మరొక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో ఎంప్లాయీ సెలెక్ట్ చేద్దాం. నేను 107 సెలెక్ట్ చేశాను. 107 నాగరాజు, కంప్యూటర్ ఆపరేటర్, August 20. అతని శాలరీ ఆఫ్ టైం మొత్తం మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం మీ యొక్క కంపెనీలో కానీ మీ యొక్క ఫర్మ్లో కానీ మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ వందల కొద్ది ఎంప్లాయీస్ తాలూకా శాలరీ స్లిప్ని ఇంత ఫాస్ట్గా మీరు జనరేట్ చేయొచ్చు. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఎక్సెల్ ఫైల్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకుని ఎక్సెల్ ఫైల్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని, మీ డౌట్స్ అండ్ సజెషన్స్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.